చైర్మన్ అంత రాక్షసుడు చంపేస్తాడు. పని ఉంటే రేపు పొద్దున్న వచ్చి నరికేస్తాడు అంతే. రే బాబా మొన్న పూరి కొట్టో చూడు, అప్పుడే కొట్టేశాడు. ఇంకా ధైర్యంగా నిలబడి చచ్చిపో. ఎంత కర్మ కాలిపోయిందో దేవుడు. ఒరే గోపన్న, నేను ఒక మాట చెప్తాను, వింటావు? ఏంటి బాధన్నా? చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. వాడు తప్పకుండా నిన్ను చంపేస్తాడు. పైగా బంగారు లాంటి నీ కొంగలు లాక్కెళ్ళిపోతాడు. ఎవరు తిన్నాడు చెప్పు? గొంగ నాకు ఇచ్చారు బాబు. సీతాగారు నీ పేరు చెప్పుతాను. ఏడు శక్తి ఉంది ఏదో గొంగళి గోళాలు ఊరు బతికే మాత్రం చూడరా అంటే గొంగళికి పోతాను ఏంట్రా? అది ఎట్లా బాబు అలాగంట? మనమా చేతులు కాబట్టి అడిగాడు, వయోడు అడుగుతాడా? రే బాబునా, ఈ మధ్య ఒకటే లేదు, చచ్చిపోతున్నా అనుకో. బాబు నీ దండ పెడతారా? మనసులోకి ఇచ్చేట్టువా? ఊరుకుంటా అదో మాట్లాడారనే. ఇటు గొంగలు అట్టుకెళ్ళిపోయి నువ్వు మధ్య అట్టుకెళ్ళిపోతే నేను కొండ పేరు అట్టుకెళ్ళా? అదేం పనికి రాదు. అది బతుకుండగానే మొత్తం అంతా పంచి పెట్టవచ్చిందే. చెప్పండి యాదవ నాయాల సాగు బతుకులో నేను ఎడుతా ఉంటే పాపకాల కోసం మీరు ఎడుతున్నారా? రోజైతే పారిపోతాడురా. 4 ఇప్పుడు నిప్పట్టేద్దాం, మధ్యలో మరి ఆడేస్తాడు. అమ్మా సోలారం రక్షిస్తుంది. గోపన్ నువ్వేనా? నేను ఎవరో తెలుసా? చైర్మన్ నాగరాజు గారు అబ్బాయిని. నువ్వు ఇలాంటి మాలోకం అయ్యి ఉంటావు నేను అప్పుడు నిగ్గురుకున్నాను ట్రైన్లో. చెప్తాను. మీ ముందు ఎక్కువకూడదే తప్పు తప్పు బాబు గారు మీ చేతిలో పెట్టాను నా ముడి. ఏం పర్వాలేదు. ఎంటుకలు గింటుకలు అన్నావంటే పేక ఎగిరిపోతాయి. నడు మూసుకుంటా. ఏమూరో నచ్చుంటారా? చుట్టుపక్కల కాపలా ఇచ్చేశారు. నా ఇయాలు అడుగుతాను. ఈ దెబ్బతో సమా బ్యూటిఫుల్. బాబు గారు ముడిపోతే పోయింది కానీ మా బాగా చేశారండి చవరం. బాగా సరేరా, లోపల ఇంకో పని ఉంది. లోపల ఉండండి, ఇక్కడ అర్థంలో చూసుకుంటాను. అంటే చూసుకుంటావా? రా పక్కనే బాబు ఉండండి. నేను చెప్పింది జాగ్రత్తగా లాగు జారిపోయేటుంది సార్. ఏమి జారిపోయా? నాది గ్యారంటీ. చూడు, ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు కనిపిస్తే వాళ్ళు నిన్ను తప్పకుండా చంపేస్తాను. బాబోయ్ చెయ్యి తీవయ్యా. మార్కెట్ లో గంట స్తంభం ఉందా, దాని ఎదురుగా పెద్ద మేడ ఉందా, అదే ప్లేడర్ నరసింహ గారి ఇల్లు. ఆయన చాలా మంచివాడు. ఆయన భార్య ఇంకా మంచిది, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. కేసులకు వచ్చిన పార్టీల్ని, చూడ్డానికి వచ్చిన చుట్టాలని ఇంటల్లులా మేపుతుంది. పుణ్యాత్పురాలు. చెప్పింది సరిగా విను. చూడు,
తిన్నాక వెళ్ళి ఆ ప్లేటర్ గారు కాళ్ళు అల్లుడు వస్తున్నాడే టెలిగ్రామ్ వచ్చాడు. అసలు సంబంధం ఎప్పుడు వచ్చారు? బాగుంది. మొన్న అన్ని విషయాలు చెప్పలేదు. ఇది మరీ బాగుంది. నాతో ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? అదే నువ్వు ఆవు పాలు పిలుచుకున్నప్పుడు. అయితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆవుతో చెప్పుంటాను. ఇంకా నయం. రేపు కోర్జీ గారు వెళ్ళిపోయినా కుర్చీలతోటి బెంచీలతోటి వాదించేటట్టున్నారు. అసలు ఇంతకీ అబ్బాయి ఎవరు, ఊరేమిటి, పేరేమిటి, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇవే కానీ ప్రశ్నలు. చెప్తాను విను మై లాట్. వెనక విజయవాడ పని మీద వెళ్ళానే, అప్పుడు నా ప్రాణ స్నేహితుడు శ్రీపతి ఇంటికి వెళ్ళాను. అదే శ్రీపతి అంటే వెనక చైర్మన్ నాగరాజుతో జాయింట్ వ్యాపారం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పానే అతడు. ఓహో ఆయన. పాపం వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎలా ఉందండి? కుటుంబానికి ఉంది. తల్లి కొడుకును. ఆ తల్లి కష్టపడి చదివించింది. అతను కూడా కష్టపడి పైకొచ్చాడు. పేరు చంద్రశేఖర్. అతనే మన కాబోయే అల్లుడు. ఏమండి అబ్బాయి అందంగా ఉంటాడా? అందం ఏమిటే, బ్యూటిఫుల్ బాయ్, ఫస్ట్ క్లాస్ పర్సనాలిటీ, అందం, అందానికి తగ్గ చదువు, బిఏ LLB ఎడ్యుకేట్. అయ్యో కర్మ, మళ్ళీ ప్లేడరే. మీ ప్లేడర్ గిరితోటే మొదలు పోయి వస్తున్నాం. మళ్ళీ అతనికి ఎందుకండి కంట శోష, కేసులు, గొడవలును. న్యాయవాదికున్న విలువ నీకేం తెలిసే? న్యాయవాది అంటే సంఘానికి మార్గదర్శి. అయినా ఆ కుర్రాడు వెంటనే నీ కూతుర్ని పెళ్ళాడడానికి రావడం లేదు. నా దగ్గర జూనియర్ గా పనిచేయడానికి వస్తున్నాడు. నువ్వే చూస్తావుగా కుర్రాడు మనీ పూస. నువ్వా అమ్మా? ఇందాక నుంచి కాఫీ తాగనే లేదు కదా? చెప్పండి. బాగానే ఉంది నీ వరస. అయినా డిగ్రీ తెచ్చుకున్న తర్వాత ఇంకా ఎందుకు నాయన ఈ చదువులు? అమ్మా ప్లేడర్ అంటే ఏమనుకున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నంతకాలం అన్ని పుస్తకాలు క్షుణ్ణంగా కరిగేయవలసింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని భవ సన్యాస్ కేసు అంటారు. 20 సంవత్సరాల తర్వాత కూడా సాక్ష్యం దొరికిందని కేసు అంతా మళ్ళీ తిరగదోడారు. ఎంత తమాషా కేసు అనుకున్నావు? నాకెందుకు నాయన ఈ కేసులు? రేపు ఆ ప్లేడర్ నరసింహ గారి దగ్గర చూపించు నీ బడా ఎంత. మీ నాన్నగారితో కలిసి వ్యాపారం చేశారే నాగరాజు గారు, ఆయన కూడా ఆ ఊర్లోనే ఉన్నారు. వారు కూడా మనకు కావలసిన వారే. అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకో. అలాగే తప్పకుండా కలుసుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన. శేఖర్ ఆరోగ్య జాగ్రత్త. ఉత్తరాలు రాస్తున్నాయన. ఇప్పుడే శేఖర్ మగలు రేడర్ చూపులకి వేటగా దగ్గర చేరడానికి ఏమైతేనే అంతా గోవిందా. వస్తానమ్మా. ఏం పర్వాలేదమ్మా, మన శకునమై వెళ్ళిన ప్రతి వారికి బాజా భజంత్రులతో పెళ్ళైపోతుంది. చూస్తారుగా. ఏమండి అదే లీడర్ నరసింహం గారు ఇదేనా అండి? ఇదే. మీరెవరు? నేనా అండి? నేనేనండి. నాన్న నాన్న మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? అరే సరాసరి ఇతనే వచ్చారే. నక్షత్రం అన్ని ఫస్ట్ గా ఉన్నాయి. అక్కడ కడుపునే ఉడతా లోపల పెట్టబోయే అల్లుడా. అల్లుడు ఇంకెవరు? నువ్వే. నేను మీ అల్లుడి కాదండి. అబ్బో మాట పట్టింపు చాలా ఉంది. అబ్జెక్షన్ సస్టైన్. అల్లుడిని కాబోతున్న అల్లుడివి. అయ్యరా మా అబ్బాయి ఇంకా ఇంట్లో కాలు పెట్టలేదు, అప్పుడే మొదలు పెట్టారా మీ అబ్జెక్షన్ లో అప్పడాలను? లోపల. అది కాదండి, మిమ్మల్ని కలుసుకుందామనే వచ్చాను. మీరే నన్ను కాపాడాలి, మీరే నన్ను రక్షించాలి. ఎలా ఉంది అబ్బాయి? చాలా లక్షణంగా ఉన్నాడు. పెద్దకంటే ఎంత భక్తో. లేనాయన నీ ముచ్చట్లేదండి చూస్తాగా. ముచ్చట కాదండి, నాదో చిన్న కేసు. చిన్న కేసు లేదు, పెద్ద కేసు లేదు. ఉన్న కేసులన్నీ రేపటి నుంచి నీకు అప్పచెప్పాను. అదిగో ఫైళ్లు 6 అడుగులు ఎత్తులు ఉన్నాయి. ఫైళ్ళా? కాసేపు ఆ కేసు కూడా మర్చిపోండి. అయ్యో మర్చిపోతే ఎలాగమ్మా? నేను ఆ కేసు కోసమే మీ ఇంటికి వచ్చింది. విన్నావా? పైకి వచ్చే ప్లేడర్ చూసి ఎంతసేపు కేసుల మీదే ఉంటుంది. చూడు అల్లుడు. అయ్యో మళ్ళీ అల్లుడు అంటున్నారు. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్. ముందు కాస్త నా కేసు విషయం చూడండి. అది లీగల్ పాయింట్ విడిచిపెట్టంటావు. అలాగే కానీ చూడు బాబు, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. లోపలికి వెళ్ళి దండిగా మూచేసి నిండుగా నిద్రపో. నేను కోర్టుకు వెళ్ళొస్తాను. ఏమిటే నువ్వు వస్తావా కోర్టుకి? వెళ్ళించవరే వాళ్ళమ్మతో ఖచ్చితంగా చెప్పేసి వచ్చాను. అబ్బాయిని నా దగ్గరే అట్టి పెట్టుకుంటానని. మరి ఎందుకు తేలదో ఏమో. మరి నేను బజార్ నుంచి కదా పెడుతున్నాను. అబ్బాయి కావాల్సిన రెడీమేడ్ దుస్తులన్నీ తీసుకొస్తా. ఇందులో మా అబ్బాయి భోజనం చూడు. చూడు బాబు, ఇది నీళ్ళే అనుకో, ఏమి మొహమాట పడవు. నేను అలా కోర్టుకు వెళ్ళొస్తాను. అమ్మాయి రాదా? ఏమ్మా పెరట్లోకి వెళ్ళి గేదె పాలు తీసుకురమ్మా. అలాగేనమ్మా. ఆ
అయ్యో ఇందాక నుంచి నిలబడే ఉన్నావు నాయన. కూర్చో, మనలో మనకు మొహమాటాలేంటి, కూర్చో. చూడైనా నీకు గేదె పాలు ఇష్టమా ఆవు పాలు ఇష్టమా? గేదె పాలు అంటేనే ఇష్టం. అలాగా, అచ్చు నా పోలికే. 7 కొండలవాడ, ఈసారి నీకు తప్పకుండా 7 కొబ్బరికాయలు కొడతాను. నా మనసులో ఎలాంటి అల్లుడు కావాలని కోరుకున్నాను, అలాంటి అల్లుడే చూపించావు. బాబు చూడు, మన ఇంట్లో 4 ఆవులు గేది ఉన్నాయి. అలాగా? ఎన్ని పళ్ళు వచ్చాయండి ఆవులకి? ఎన్ని పళ్ళు వచ్చాయో అవన్నీ నాకేం తెలుస్తాయి నాయన. పర్వాలేదండి, అదంతా నాకు తెలుసు. వాటి గొడవ భయపడకదమ్మా, నేను గట్టిగా పడుతున్నాగా ఇంకేం చేయదు. నా తండ్రి నిజంగా ఎంత ప్రమాదం తప్పిందమ్మా. సమయానికి దేవుళ్ళ వచ్చి ఇక నుంచి మీ అమ్మాయి భారం అంతా నాదే అని చెప్పినట్టు బిడ్డ ప్రాణాలు కాపాడావు. మంచి ముహూర్తం చూసి కాళ్ళు కడిగి నీ రుణం తెచ్చుకుంటాను నాయన. ఏమిటమ్మా అప్పుడే? అవునమ్మా, ఈ రోజుల్లో ఎమ్మెలు బియ్యలు బెసైన వాళ్ళల్లో ఇంత ధైర్యంగా నిలబడే వాళ్ళు లేరు. చూపించు. గట్టిగా ఆవు అంబా నడిస్తే చాలా 6 రోజులు మంచాలు పడి లేవరు. అలాంటిది ఎంత అదృష్టం చేసుకుంటే దొరుకుతాడమ్మా ఇలాంటి అల్లుడు. అబ్బా, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనమైనా పెట్టకుండా ఏమిటమ్మా నీ పురాణం? గడుగ్గాయి చూసావా బాబు, మనసులో ఇష్టమే, పైకి మాత్రమే రుసరుసలు. ఇప్పటి కాల పిల్లలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు పద బాబు, వేరే కదా. నెమ్మదిగా భోంచేనైనా, ప్రయాణంలో అలసిపోయావో ఏమిటోను. మీరు విసురుతున్నారా ఏమిటండి? కావాల్సిన వాడు కనుక నువ్వు మాట్లాడక భోంచేనైనా. మీ అమ్మగారు కులసగా ఉన్నారా? అసలు ఏంది? అవునులే పాపం, ఎక్కడ కులస ఉంటుంది. మీ నాన్నగారు పోయిన తర్వాత మహా ఇల్లాలి ఎంత కష్టపడింది, ఎంత శ్రమ పడింది. మీ నాన్నగారు కూడా చాలా పెద్ద మనిషి. అదిగో చూసావా, అప్పుడే పంచుకుంటున్నారు. మా వారి సంగతి మీకెలా తెలుసండి? చాలేవయ్యా, నేను క్లియర్ గారు భార్యను కదయ్యా. ఈ జిల్లాలో ఉండేవాళ్ళు అందరి జాతకాలు నాకు తెలుసు. ఆయన భార్య ఇంకా మంచిది, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. కేసులకు వచ్చిన పార్టీల్ని, చూడటానికి వచ్చిన చుట్టాలని ఇంతల్లులా మేపుతుంది. అదేమిటినైనా అలా ఉండిపోయావు? బొచ్చు బొచ్చు మరీ మొహమాటకుల్లా ఉన్నాడే. అమ్మాయి రాదా? చూడు, 10 లడ్డూలు తీసుకొచ్చినవి. 2 చాలు. ఏమిటమ్మా వేయడానికి నువ్వు మాట పడతావు? అమ్మ లేదు బొమ్మ లేదు, మాట్లాడక తిను. తినమంటుంటే తిను. ఇంకోటి